హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతున్నదని మనం చెప్పవచ్చు. ఏకంగా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అద్దె బస్సులతో ఇప్పుడు ఉన్న ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినప్పటికీ తప్పకుండా మా డిమాండ్లన్నీ నెరవేరేదాకా మేము ఖచ్చితంగా సమ్మె బాట వీడబోమని చెప్పేసి సుస్పష్టంగా ఇక్కడ ధర్నాకు దిగి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు ఆర్టీసీ సంఘ నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి, వాళ్ళ సమ్మెకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, పూర్తి విషయాలు వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం బైన్సా నుంచి బాసర వెళ్ళే బస్సులో అయితే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రతి బస్సులో ఇక్కడ నుంచి వెళ్ళే ప్రైవేట్ బస్సులలో ఏ బస్సులో కూడా కండక్టర్ అయితే లేడు, ప్రస్తుతం ఓన్లీ డ్రైవర్ అయితే ఉన్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించి టికెట్ల విషయం గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. అన్న చెప్పన్నా, ఇప్పుడు కండక్టర్ లేదు కదా, ఇప్పుడు మళ్ళీ టికెట్లు తీసుకుంటారా? లేదు టికెట్ లేదు, అందరికీ జీరోనే. అందరికి ఎవరికి పైసలు లేవు, డబ్బులు లేవు, జీరో టికెట్ మొత్తం. టికెట్ ఇష్యూకి లేదు అంతే. ఎవరి దగ్గర కూడా మీరు తీసుకోవట్లేదు? ఎక్కడ తీసుకుంటలేదు, ఎక్కడ తీసుకుంటలేదు. మగవాళ్ళకు కూడా అందరికీ మీరే, అందరికీ మీరే. మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నారు ఏం లేదు. ఇక్కడికి దిగుడే కష్టం. అక్కడ వెళ్ళి ఎప్పుడు మాకు ఏం కూడా ఇవ్వలే. అందరికీ జీరో టికెట్ అని చెప్పేసి ప్యాసింజర్ తీసుకుపోవాలా తేవాలంతే, వేరేది ఏం లేదు. అదండి, ఇంతకుముందు మహాలక్ష్మి పథకం కింద కొందరు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి మాత్రము టికెట్ మాత్రం ప్రభుత్వం తరపు నుంచి ఫ్రీ ఉంటుండే, కానీ మగవాళ్ళకు మాత్రం టికెట్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు అయితే ఈ సమ్మె ఇవాళ నుంచి మొదలవడంతో మగవాళ్ళకు కూడా ఫ్రీగా తీసుకుపోతూ ఉన్నారు. మగవాళ్ళకు కూడా ఎటువంటి టికెట్ ఛార్జీలు తీసుకోవట్లేదు. అందరినీ ఫ్రీగా వాళ్ళ గమ్యస్థానాలకైతే తీరుస్తూ ఉన్నారు ప్రైవేట్ బస్సుల ద్వారా. ఏదేమైనా ఇది ఒక రకంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేయవచ్చు. ఎంతో కొంత, ఎందుకంటే కొందరు లేడీస్కు మాత్రమే ఇంతకుముందు ఫ్రీ టికెట్ ఉండే, కాకపోతే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మగవాళ్ళకు అంత కొంత ఛార్జీలు ఉంటుండే. ఇప్పుడు మొత్తానికి ఇలాంటి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానాకి పెద్ద లాస్ అనే మనం సుస్పష్టంగా చెప్పవచ్చు. ఏదేమైనా ఖచ్చితంగా ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రభుత్వం వెంటనే వాళ్ళ డిమాండ్లను, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా ఈ ప్రభుత్వ ఖజానాకి ఏదైతే గండి పడుతూ ఉందో దీన్ని వెంటనే ఆపాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఏదేమైనా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మొత్తానికైతే ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రజలకు వారి గమ్యస్థానాలకు వెళ్ళడానికైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అంటే ప్రైవేటు బస్సులు పెట్టి నడిపినా కానీ కూడా అక్కడ ఇంతకుముందు మహాలక్ష్మి పథకం ద్వారా ఓన్లీ ఆడవాళ్లకు మాత్రమే ఫ్రీ ఉంటుండే టికెట్. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ సమ్మె కారణంగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా వాళ్ళు ఎటువంటి టికెట్ లేకుండా అయితే వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తూ ఉన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా సమ్మె ఒక్కరోజే అంటే దాదాపు ఎంత లాసో మీరు ఆలోచన చేయండి. ఏదేమైనా ప్రభుత్వ ఖజానాకు మాత్రం పెద్ద ఎత్తున గండి పడతా ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే మగవాళ్ళకి టికెట్ ఉంటుండే ఇంతకుముందు, ఇప్పుడు మాత్రం ఆ టికెట్ కూడా తీసుకోవట్లేదు. దాంతో చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నదని చెప్పవచ్చు. ప్రభుత్వ ఖజానాకు అయితే పెద్ద ఎత్తున గండి పడతా ఉన్నదని చెప్పవచ్చు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది కాకుండా చూడాలని, దాంతోపాటు ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చి వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళని తిరిగి సమ్మె విరమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.